మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరొకసారి మీ ముందుకు ఒక ప్రత్యేకమైనటువంటి వాక్యంతో మీ ముందుకు రావడానికి దేవుడు కృప చూపించారు. ఈ యొక్క కోవిడ్-19 సెకండ్ వేవ్లో అనేక మంది దైవజనులు, సంఘబిడ్డలు, పెద్దవారు, చిన్నవారు అనేక మంది ప్రభు సన్నిధికి చేరుతూ ఉన్నారు. ఈ కుటుంబాలన్నిటికీ కూడా మరి మనము ఆదరణ, వారి కొరకు ప్రార్థన చేయవలసిన వారమై ఉంటున్నాం. విడిచిపెట్టబడినటువంటి వారు ప్రభు సన్నిధికి చేరి ఉన్నారు. అయితే ఒక ఆదరణ ఏమిటంటే, మరణము ఏ రూపంలో వచ్చినప్పటికీ అది మనము స్వీకరించాలి అనేటువంటిది మరి ధైర్యంతో ఉన్నప్పుడు అదే ఒక ఆదరణ అవుతుంది. యోబు అంటాడు, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను. దేవుని నామమునకు స్తోత్రము చెల్లించినటువంటి గొప్ప దైవజనుడుగా దేవుని గ్రంథంలో మనం చూస్తాం. అలాంటి ధైర్యము కలిగినటువంటి వారై బ్రతుకున్నటువంటి మనము విడిచిపెట్టబడిన వారి కొరకు మనము ప్రార్థన చేయవలసిన వారమై ఉంటున్నాం. వారి కుటుంబాలు ఆదరించబడి మరి దైవ సన్నిధిలో మరింత బలముగా పనిచేయడానికి, ఈ లోకములో దేవుడు ఇచ్చిన ఆయుష్ను బట్టి మనము జీవించగలగడానికి మనము మరి సంసిద్ధులమై ఉండాలి. గత వీడియోలో చెప్పాను, పరిశుద్ధత, పరిశుభ్రత. ఈ లోకంలో మనము దేవుడిచ్చిన ఈ సృష్టిని మనము స్వాధీనపరుచుకొని సుఖముగా అనుభవించి ప్రభువానికి వందనాలని మనము ఆయనకు స్తుతియాగము చేయాలి, ఆరాధన చేయాలి. ఆయనకు ఆరాధన చేయాలంటే మనము సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో ఉండాలి. దానికి పరిశుభ్రత అనేది ఉపయోగపడుతుంది. కనుక మరి ప్రభుత్వం వారు, సామాజిక వర్గాలు తెలియచేస్తున్నటువంటి విధంగా పరిశుభ్రంగా ఉండాలి. అలాగే అదే సమయంలో మరి మనము పరిశుద్ధతను, పరిశుద్ధాత్మను కలిగి జీవించినప్పుడు మనము పరలోకంలో సదాకాలము జీవించే వాళ్ళంగా ఉంటాం. ఇవి సుదూరంలో ఉన్నటువంటి శ్రోతలకు, ఈ వీడియోని తిలకించున్నటువంటి బిడ్డలందరికీ కూడా మరి మరొకసారి ఫాలో క్రైస్ట్ ఫెలోషిప్ బృందము తరపున వారు ఎంతగానో కృషి చేస్తూ ఉన్నారు. అనుకూల అనానుకూల పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా వారి పనిని పక్కన పెట్టకుండా కొనసాగించున్నటువంటి బిడ్డలందరికీ కూడా, ఆ టీం వారి అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినము మన వాక్యము తెస్సలోనీలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 13 నుండి 18 వచనాలు ధ్యానం చేద్దాం. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండుట మాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారం యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును. మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పినదేమనగా, ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచి ఉండి మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. ఆర్భాటముతోనూ ప్రధాన యోద్ధూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభు దిగి వచ్చును. క్రీస్తునందుండి మృతులు
వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకొనుడని అపొస్తలుడైనటువంటి పౌలు మనలను హెచ్చరిస్తూ ఉన్నాడు. ఈ యొక్క భాగము మనం పరిశీలన చేసినప్పుడు ఈ మాటలు ఎందుకు ఆదరణ కలిగేటట్లుగా తెలియచేస్తున్నాడు అనడానికి మనము కొంచెము హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ని ఒకసారి టచ్ చేద్దాం. అదేంటంటే ఈ తెస్సలోనిక అనేటువంటిది గ్రీసు దేశంలో ఒక మంచి పట్టణం, చాలా ఉన్నతమైనటువంటి పట్టణం. ఈ ప్రాంతానికి దీని ఒరిజినల్ నేమ్ క్రీస్తు పూర్వం 350 సంవత్సరాలలో దీనికి సోలనిక అనేటువంటి పేరు కలిగినటువంటిది. క్రీస్తు పూర్వం 315లో కెసెండర్ అనేటువంటిది ఆయన రాజుగారు, ఆయన పేరు మీద దీనిని ఆమె భార్య పేరు మీద దీనిని తెస్సలోనిక అనే నామకరణం చేశాడు, అభివృద్ధి చేశాడు, తిరిగి కట్టాడు. ఈ రాజు అనగా మాసిదోనియా రాజు అయినటువంటి ఫిలిప్ II, ఈయన అలెగ్జాండర్ యొక్క తండ్రి గారు. ఈ తెస్సలోనిక అనే ఆమె ఈ ఫిలిప్ గారి యొక్క కుమార్తె. ఈమె గౌరవార్థము ఈ తెస్సలోనిక అనేటువంటి పేరు చేసి ఉన్నారు. అంటే మీకు అర్థం అవడానికి అది ఎంత సుందరమైన పట్టణమో, ఎంత గొప్ప పట్టణమో ఒకసారి గమనిస్తారని ఈ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్కి మనం వెళ్ళాం. అంతేకాకుండా ఈ పట్టణం బంగారపు గనులు, ఇతర ఉన్నతమైనటువంటి గనులు కలిగినటువంటి ప్రాంతము, సుందరమైన ప్రాంతము. ఈ ప్రాంతానికి క్రీస్తు శకము 54 ఆ ప్రాంతంలో కొంచెం అటు ఇటు పౌలు 2వ దండయాత్రలో ఈ యొక్క ప్రాంతానికి వెళ్ళి సువార్తను ప్రకటించడానికి ఆయన ప్రయత్నం చేశాడు. ఈ తెస్సలోనిక పట్టణములో పౌలు వెళ్ళే నాటికి యూదులు ఉన్నారు, రోమీలు ఉన్నారు, అలాగే అక్కడ ఇతర జనాంగం కూడా ఉన్నారు, అన్యులు ఉన్నారు. అయితే ఈ పౌలు వెళ్ళి 3 ప్రసంగాలు చేశాడు అక్కడ ఉన్నటువంటి సినగాగుల్లో. ఆ ప్రసంగాలు ఇటు గ్రీసు దేశస్థులకు చాలా ఉపయోగపడ్డాయి, ఆదరణ కలిగింది, రోమీలకు ఆదరణ కలిగింది. కానీ యూదులు దానిని వ్యతిరేకించారు. పౌలుని అభ్యంతరపరిచి ఆయనను చంపడానికి ప్రయత్నం చేసినప్పుడు ఆయన వేరే మార్గం గుండా ఏథెన్స్ వెళ్ళి అక్కడి నుంచి కొరింథు వెళ్ళిపోయాడు. వీరు కూడా తిమోతి ఉన్నాడు. తిమోతి కొరింథులో ఉండగా పౌలుతో ఉండగా పౌలు అన్నారు, మనము తెస్సలోనిక పట్టణంలో అనేక మంది నేను చేసినటువంటి సేవ బట్టి మారు మనసు పొందారు, వాళ్ళని అలా విడిచిపెట్టడానికి వీలు లేదు, వారికి మనము బలపరచాలి, క్రీస్తులో బలపరచాలి. కాబట్టి తిమోతి నువ్వు యవనుడు గనుక నువ్వు వెళ్ళన్నప్పుడు తిమోతి తన గురువు గారైనటువంటి పౌలు గారి యొక్క మాట శిరస వహించి వెళ్ళి సంఘాన్ని 1 సంవత్సర కాలము బలపరిచి తిరిగి కొరింథు వెళ్ళాడు పౌలు గారి దగ్గరికి. పౌలు గారు యోగక్షేమాలు తెలుసుకుని సంఘము గురించి అడిగినప్పుడు తిమోతి
రెండు విషయాలు చెప్పాడు. ఒకటి ఏంటంటే, అయ్యా తెస్సలోనిక సంఘము చాలా బలపడుతుంది, మంచిదే, కానీ రెండు విషయాలే మరి యవనస్తుడైనా నాకు బోధపట్టలేదు. అది ఏంటంటే, మొదటిది ఎవరు పని చేయటం లేదు, ఇల్లులు కట్టుకోవటం లేదు. ఏమి అని అడిగితే పౌలు గారు, ఇదిగో యేసయ్య వచ్చేస్తున్నాడు, నేడే యేసయ్య వచ్చేస్తున్నాడు, ఆయన రాకడ సమీపమై ఉంది, రేపో వస్తాడని బోధించారు గనుక మేము ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తున్నాం, కాబట్టి ఇంక ఇల్లు ఎందుకు, పొలం ఎందుకు అన్నట్లుగా మాట్లాడుతున్నారు వాళ్ళు అన్నాడు. మరి రెండవది ఏంటంటే, రెండవది వారిలో ఎవరైనా చనిపోతే మరి వాళ్ళని ఓదార్చడానికి నాకు జ్ఞానం సరిపోవటం లేదు, వాళ్ళు ఓదార్పు పొందటం లేదు. ఎందుకంటే ఆ రోజుల్లో ఈ బైబిలు ఈ గ్రంథాలు ఏమీ లేవు. ఒకవేళ ఉన్నా అవి రబ్బీల దగ్గర పెద్ద పెద్ద తోలు చుట్టల్లో ఉండేవి, సామాన్యులకి అందుబాటులో లేవు. కాబట్టి ఈ రెండు విషయాలు పౌలు దగ్గర పెట్టినప్పుడు పౌలు ఆశ్చర్యపడి, అయితే ఈ రెండాటికి సమాధానముగా తిమోతికి నేనైతే ఒక ఉత్తరం రాసిస్తాను, ఆ ఉత్తరం పట్టుకెళ్ళి ఆ యొక్క తెస్సలోనిక సంఘములో చదివి ఆ ప్రకారంగా బోధించు, బలపరచు అన్నాడు. ఆ గ్రంథమే లేక ఆ పుస్తకమే, ఆ వాక్యమే ఇప్పుడు మనము ధ్యానముగా చదువుకున్నాం. ఆ ధ్యానముగా చదువుకున్నటువంటి మాట, ఆ రోజున తెస్సలోనికి రాసినటువంటి మాట ఏంటంటే, సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వల్లే మీరు దుఃఖపడకుండానట్లు నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండటం మాకు ఇష్టము లేదు. ఇక్కడ దుఃఖపడవద్దు అని రెండు మాటలు మనం ధ్యానం చేద్దాం. ఒకటి ఏంటంటే, పౌలు ఎక్కడ కూడా చనిపోయిన వారు అనే మాట ఉపయోగించలేదు, వాళ్ళని నిద్రించిన వారు అన్నాడు. అయితే నిద్రించారు గనక తిరిగి లేస్తారు గనక ఈ ప్రస్థానంలో, అనగా మనము దేవుని దగ్గర నుంచి ఈ భూలోకానికి వచ్చాం, ఈ భూలోకంలో కొంతకాలం జీవించమన్నాడు దేవుడు. నీవు మనుషులను ఒంటికి మార్చున్నావు, తిరిగి నరులను తిరిగి రండి అని సెలవిస్తున్నావు. కాబట్టి తిరిగి వెళ్తున్నాం, మనం తిరిగి మరలా దేవుని దగ్గరికి వెళ్ళిపోతున్నాం. ఈ ప్రస్థానంలో మనము అర్థం, ఈ మరణము అనేటువంటి అర్థంలో మాట్లాడేదానికి మరి ఆ మాట ఉచ్చరించటం మంచిది కాదని పౌలు నిద్రించిన వారు అని ఆయన పేర్కొన్నాడు. రెండోది దుఃఖపడొద్దు అన్నాడు. నిద్రించినటువంటి వారు దుఃఖపడకుండా ఎలా ఉండగలుగుతాం? ఈ భౌతికమైనటువంటి సామాజిక బంధాలు, అనురాగాలు, అనుబంధాలు, వీటిని ఎలాగా త్యజించగలం? దుఃఖపడతాం. ఎందుకంటే యేసయ్య కూడా దుఃఖపడ్డాడు. యోహాను సువార్త 11:35 యేసు కన్నీళ్లు విడిచాడు. తను బాగా ప్రేమించినటువంటి లాజరు చనిపోయినప్పుడు ఆయన కన్నీళ్లు విడిచెను అనేటువంటి వాక్యాన్ని మనం చూస్తాం. అంటే యేసయ్య దుఃఖపడ్డా, అంటే దుఃఖము అనేటువంటి దాన్ని ఒకసారి అర్థం చేసుకున్నప్పుడు రెండు రకాలు. ఒకటి ఏంటంటే, ఇంకేమీ లేదు, అంత అయిపోయింది అనుకోవటం ఒక దుఃఖమే. నరకానికి పోతాడు, మా పితరులు చనిపోయారు, ఆయన నరకానికి పోతాడేమో అనేది దుఃఖమే. కానీ దేవుని దగ్గరికి వెళ్ళాడు అనుకోవటంలో మనకి మంచి ఆదరణ ఉంటుంది. పైగా అది నిద్ర అనేటువంటి మాట తెలియజేశాడు కనుక దుఃఖపడవలసినటువంటి అవసరము లేదు అనేటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఈ వాక్యములో ఒక 5 ముఖ్యమైనటువంటి పాయింట్ల ద్వారా ఆదరణ ఎలా కలుగుతుందో మనకి ఈ వాక్యము ఆ తెస్సలోనిక సంఘం ఆదరణ పొందడానికి రాసిచ్చాడు ఆయన తిమోతికి. కనుక ఈనాడు ఇదే వాక్యము
మరి మన మన సంఘస్థుల్లోనూ మన దైవజనులు అనేక మంది మరి దేవుని సన్నిధికి చేరినటువంటి ఆ కుటుంబాలకు ఏ విధంగా ఆదరణ కలుగుతుందని ఆలోచన చేసినప్పుడు వాక్యము గొప్పది. ఆ వాక్యములో ఇంకా మనం లోతుకి వెళ్ళినప్పుడు గొప్ప ఆదరణ కలుగుతుంది. ఏంటి ఎలాగా ఆదరణ వస్తుందండి అనే మాటలో చూడండి. మొదటిది ఆయన అన్నాడు, యేసుక్రీస్తు ఏ విధంగా అయితే మరణించి తిరిగి లేచారో అదే ప్రకారంగా ప్రభునందు నిద్రించిన వారు లేస్తారు. ఇది పునరుద్ధానం. ఈ పునరుద్ధానము యేసుతో ప్రారంభమైంది. అంచేత పునరుద్ధానానికి ప్రథమ ఫలం యేసుక్రీస్తు కనుక ఆ యేసుక్రీస్తు మనలను ఆదరించడానికి ఆయన పునరుద్ధానుడయ్యాడు అనేటువంటి విషయం అది జ్ఞాపకం చేసుకుని అది నమ్మినప్పుడు విశ్వసించినప్పుడు గొప్ప ఆదరణ కలుగుతుంది. ఎందుకంటే మన పితరులు లేస్తారు, మన ప్రియులు లేస్తారు. యేసయ్య లేచాడు కదా, యేసయ్యని నమ్ముతున్నాం కదా, యేసయ్య నమ్మినటువంటి బిడ్డలకు పునరుద్ధానం ఉంటుంది. మొదటిది రెజరక్షన్, రెండవది రిటర్న్. ఆయన తిరిగి వస్తాడు. ఆయన ఈ లోకము నుండి ఏ విధంగా ఆరోహణమయ్యాడో ఆ విధంగా తిరిగి వస్తాడు. వచ్చినప్పుడు అది మా పరిశుద్ధులందరినీ కూడా తీసుకెళ్తాడు అనేటువంటి మాట ఈ భాగంలో ఎప్పుడైతే ఉందో మనం ఎదురు చూస్తాం. కాబట్టి ఆయన వస్తాడనేటువంటిది ఆశతో రిటర్న్ ఆయన వస్తాడు అనేటువంటి మాటలో గొప్ప ఆదరణ ఉంది. మొదటిది లేస్తాడు, పునరుద్ధానం ఉన్నదనే మాటలో గొప్ప ఆదరణ ఉంది. రెండోది మనలను విమోచించే దేవుడు, మనలను పరలోకం తీసుకెళ్లే దేవుడు, మనల్ని తిరిగి లేపే దేవుడు తిరిగి వస్తాడు కనుక రెండవ రాకడ అది మరింత బలాన్ని ఇస్తూ ఉంది. మూడవది రెజరక్షన్ ఆఫ్ సెయింట్స్. అంటే ఆయన వచ్చినప్పుడు ఆ మధ్యాకాశానికి వచ్చినప్పుడు ఆ బూరధ్వని ఆ మహాధ్వనిలో మనలను ఆయన హెచ్చరించినప్పుడు ప్రభునందు మృతులు మొదట లేస్తారు. అనగా రెజరక్షన్ ఆఫ్ సెయింట్స్, అనగా ఎవరైతే ప్రభువులు ఉన్నారో వారు లేస్తారు. ఇందులో అంతా అయిపోయింది అనుకోవటానికి ఏమీ లేదు, చాలా ఉంది అనుకుని ఆదరణ పొందడానికి ఈ మాట ఎంతగానో బలాన్ని చేకూరుస్తుంది. నాలుగవది ర్యాప్చర్ ఆఫ్ సెయింట్స్, అనగా మృతులు మొదట లేస్తారు, ఆ మీదట పరిశుద్ధులమైన మనం ఆయనతో కూడా ఎత్తబడతాం. ర్యాప్చర్ ఆఫ్ సెయింట్స్, ఆయనతో కొనిపోతాం, ఆయనతో వెళ్ళిపోతాం. ఐదవది రీయూనియన్, వెళ్ళి ఏం చేస్తామంటే ఆయనతో కూడా సదాకాలము దేవునితో ఉందుము అని ఈ వచన భాగాలులో ప్రస్తావించారు. చూడండి, మొదటిది రెజరక్షన్, రిటర్న్, రెజరక్షన్ ఆఫ్ సెయింట్స్, ర్యాప్చర్ ఆఫ్ సెయింట్స్, రీయూనియన్, సదాకాలము, ఏ బాధరాబందీ లేనటువంటిది ఆ యొక్క ప్రశాంతమైనటువంటిది దేవుని సన్నిధిలో నిరంతరం ఉంటాము అనేటువంటిది. దానికి అంతము లేదు. అంతము లేని దాని కొరకు మనం ఎందుకు దుఃఖపడాలి అనేది పౌలు యొక్క భావం. దీనికి ఈ వాక్యానికి బలాన్ని ఇచ్చేటట్లుగా 1975లో డాక్టర్ రేమండ్ ఏ మూడీ అనేటువంటి ఒక సైకియాట్రిస్టు ఒక పుస్తకం రాశాడు. ఆయన పేరు ఏంటంటే లైఫ్ ఆఫ్టర్ లైఫ్ అన్నాడు. ఈయన కూడా మొదట లైఫ్ ఆఫ్టర్ డెత్ అని పేరు పెట్టాడు దాన్ని. అరే, పౌలు గారు అసలు డెత్ అనే మాట ఉపయోగించలేదు కదా, నేనెందుకు ఆ మాట ఉపయోగించాలని
లైఫ్ ఆఫ్టర్ లైఫ్. ఇది 1975లో పబ్లిష్ అయింది. ఇదేంటంటే దీని యొక్క ఒక పరిశోధన అన్నమాట. 150 మందిని పరిశోధన చేశాడు. ఎవరంటే ఒక సాధారణంగా డాక్టర్ గారి దగ్గరికి గుండె అరెస్ట్ అనగా గుండె అటాక్ వచ్చినటువంటి, లేకపోతే హార్ట్ అటాక్ వచ్చినటువంటి వాళ్ళు వెళ్తారు కదా, 1-2 నిమిషాలు వాళ్ళు ప్రాణం లేని వాళ్ళుగానే తీసుకొస్తారు. సరే, వాళ్ళకి ఎలక్ట్రిక్ ట్రీట్మెంటు మొదలైనటువంటి ట్రీట్మెంట్లు ఇచ్చిన తర్వాత మరలా బ్రతుకుతారు. ఈయనకు ఒక ఆలోచన వచ్చింది. ఈయన చనిపోయాడని తీసుకొచ్చారు కదా, మరలా ట్రీట్మెంట్ ఇచ్చి ఇతను బతికించారు. అయితే అసలు ఈ 2 నిమిషాలు లేకపోతే ఒక 30 సెకండ్లు లేకపోతే 1 నిమిషంలో ఏమై ఉంటుందని 150 మందిని ఇతను పరిశోధన చేశాడు. 150 మందిని పరిశోధన చేసి ఒక కంక్లూజన్కి వచ్చాడు. అంటే వీళ్ళని ఏమంటారంటే నియర్ డెత్ ఎక్స్పీరియన్సెస్ అంటారు, ఎన్డిఈస్ అంటారు వీళ్ళని, ఎన్డిఈస్. చాలామందికి ఇది ఉంటుంది. ఇప్పుడు కూడా కోవిడ్లో చాలామంది ఈ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళే ఉంటారు. నియర్ డెత్ ఎక్స్పీరియన్సెస్, అక్కడ అంచుల దాకా వెళ్ళొచ్చానని చెప్తున్నారు చాలామంది. చాలా భయంకరం. వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ ఎలా ఉన్నాయని చూసుకుని ఒక బుక్ రాశాడు. ఆ తర్వాత ఒక 13 మంది వాంగ్మూలాలతో ఒక డాక్యుమెంటరీ తయారు చేసి మన డిడి ఛానల్లో కూడా దీన్ని బ్రాడ్కాస్ట్ చేయడం అనేది జరిగింది. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఈ ఎన్డిఈస్ యొక్క వాళ్ళ వాంగ్మూలాలను బట్టి వాళ్ళు ఏం చెప్పారంటే అందరూ చాలా ఒక 10 విషయాల్లో కంక్లూజన్కి వచ్చాడు ఆయన. మేము ఒక చీకటి గుండా ప్రయాణం చేశామనండి అని, ఒక బంగారు వెలుగైనటువంటి ఒక ప్రదేశానికి వెళ్ళారని ఇట్లాగ చెప్తూ ఉండగా ఎవరో ఒక ఆయన చెప్పాడు. సరే, ఈయన ఏదో వాళ్ళ పాస్టర్ గారు చెప్పిన మాటలే మళ్ళీ చెప్పేసి ఉంటాడు వీడు అనుకుని ఇంకొక ఆయన అలాగ 150 మందిని చేసి ఆయన చివరికి ఏమని నిరూపించాడంటే ఈ జీవితము ముగిదు, దీనికి కొనసాగింపు దేవునిలో ఉంది, పరలోకములో ఉందని ఆయన కూడా స్టేట్మెంట్ ఇచ్చినట్లుగా బుక్లో మనం చూడగలుగుతాం. అంటే బైబిలే కాదు, శాస్త్రము కూడా ఈ జీవితం తర్వాత జీవితం ఉంది, ఇది ఎడబాటు మాత్రమే. మనం ఏదైతే మరణం అనుకుంటామో అది మన కుటుంబం నుండి ఎడబాటు అనేటువంటి మాటను అతను బాగా నమ్మాడు. రెండో విషయం ఏమిటంటే సాధారణంగా మనము తిరిగి లేస్తాం. ఆయన పునరుద్ధానుడయ్యాడు, తిరిగి వస్తాడు. ఆయన బూరధ్వని మోగినప్పుడు తిరిగి లేస్తాం. తిరిగి లేచినప్పుడు ఎలా లేస్తాము? మహిమ శరీరంతో లేస్తాం. యేసు ప్రభు ఏ శరీరంతో లేచాడో అలాగే లేస్తాం. అది పౌలు చెప్పాడు అక్కడ. యేసుక్రీస్తు ఏ విధంగా మరణమై తిరిగి లేచాడు, ఏ విధంగా తిరిగి లేచాడు? మార్కు సువార్త 16వ అధ్యాయం 12వ వచనంలో అంటాడు, ఆ తరువాత వారిలో 2 ఒక పల్లెటూరికి నడిచి పోవుచుండగా ఆయన మారు రూపము గలవాడై వారికి ప్రత్యక్షమాయను అని. ఇక్కడ మారు రూపం అనే మాట మార్కు సువార్తకు సువార్తికుడికి మహిమ శరీరం అనే మాట అందక మారు రూపం అని రాశాడు. అంటే మామూలు శరీరం కాదని. మరి మామూలు శరీరం కాకపోతే ఏం శరీరం ఉంటుంది? మహిమ శరీరం. ఏ మహిమ శరీరం? ఏదైతే మనం చూడగలిగి అతనిని గుర్తుపట్టగలుగుతామో ఆ రకమైనటువంటి. అలాగే లూకా సువార్త 24వ అధ్యాయం 13లో కూడా ఇదిగో ఆ దినమందే వారిలో 2 యెరూషలేమునకు ఆమడ దూరమున ఉన్న ఎమ్మాయి అని ఒక గ్రామమునకు వెళ్ళుచు యేసుక్రీస్తుతో మాట్లాడినట్లుగా మనం చూస్తాం. ఆ తర్వాత
500 మందికి కనపడ్డట్టుగా, ఆ తర్వాత మరి శిష్యులకు కనపడ్డట్లుగా ఇవన్నీ మనం చూడగలుగుతాం. ఆయన లేచాడు, ఆయన మహిమ శరీరంతో అదే ప్రకారంగా మనం లేస్తాం. సరే, ఇందులో చాలామందికి ప్రశ్నలు ఏంటంటే, మరండి కొంతమంది రకరకాలుగా చనిపోతారు కదా, వాళ్ళు ఎలాగ వస్తారు అని. ఎవరొచ్చినా ఈ శరీరానికి మాత్రం అంతం. ఈ శరీరం ఇంక ఉండదు, అది మట్టికి మట్టి అయిపోతుంది. అది మొన్నైనది కనుక తిరిగి మొన్న అయిపోతుంది. కాబట్టి ఇంక దానిని మనం ఈ పంచభూతాల్లో కలిసిపోతుంది. గాలి, నీరు, నేల, అగ్ని, ఆకాశము ఇవేమీ దాని యొక్క ఉనికిని కలిగి ఉండదు. అంటే మనం ఎక్కడో సమాధి చేస్తున్నాము కదండి, అదేమీ ఎక్కడ ఒకవేళ సముద్రంలో పడి చనిపోయినా మనకి దొరకకపోయినా ఆ శరీరాన్ని ఈ పంచభూతాలు లేకపోతే ఈ సృష్టి దేవునికి అప్పగించేటువంటి పని వస్తుంది. తర్వాత ఎత్తబడుట అనేటువంటి మాటను మనం పరిశీలన చేసినప్పుడు చూడండి, అంటే ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ జరుగుతాయనుకున్నప్పుడే మనకు ఆదరణ కలుగుతుంది, విశ్వాసం కలుగుతుంది. ఒక మాట అంటాడు, వాక్యము మిమ్ములను సత్యములోనికి నడిపించను. వాక్యము మనకి ఈ అపోహలన్నీ పోగొడుతుంది, దాన్ని సత్యం అని. సత్యము మిమ్ములను స్వతంత్రులుగా చేయునన్నాడు. కాబట్టి ఈ ఎత్తబడుట అనేటువంటి మాట మనము ఆలోచన చేసినప్పుడు చూడండి, పొలంలో 2 ఉంటారు, ఒకళ్ళు తీసుకోబడతారు, ఒకడు విడిచిపెట్టబడతారు. ఈ పొలంలో ఉన్నది అది పగటి కాలం అని మనం ఆలోచన చేసినప్పుడు పొలము అనేది పగలైనా రావచ్చు యేసయ్య. రెండవది, 2 స్త్రీలు తిరగలు విసురుతుందురు అని ఉన్నది. ఒకరు ఎత్తబడతారు, ఒకరు విడిచిపెట్టబడతారు అని ఉంది. తిరగలు అనేది యూద స్త్రీలు మరి ఉదయకాలము సాయంకాలము భోజనం టైంలో భోజనం సిద్ధపరచడానికి వాళ్ళు ఉపయోగిస్తారు కనుక అది ఉదయమైనా అవ్వచ్చు, సాయంకాల సమయమైనా అవ్వచ్చు. ఇక ఒక రాత్రి 2 ఒక మంచం మీద ఉందురు, వారిలో ఒకరు కొనిపోబడుదురు, ఒకరు విడిచిపెట్టబడుదురు అని ఉంది. అంటే రాత్రి సమయంలో కూడా రావచ్చు. అనగా యేసయ్య ఏ సమయంలో వచ్చినా సిద్ధపడినటువంటి మనము ఎత్తబడతాం. అది ఎత్తబడతాం, రెప్పపాటున ఎత్తబడి ఆయన సన్నిధికి చేర్చబడతాం. ఒక స్కూల్ అమ్మాయట, మనం ఎక్కడున్నా ఏ ప్రాంతంలో మా ఒక స్కూల్ అమ్మాయి రోడ్డు పక్కన నిలబడి ఉందట, యూనిఫామ్ వేసుకుని బ్యాగ్ తగిలించుకుని ఉంది. ఆ దారిన పోలీసుడు వెళ్తున్నాడు. అమ్మాయి ఇక్కడ నిలబడ్డావేంటి, ఇది బస్ స్టాప్ కాదు, ఇక్కడ బస్సు ఆగదన్నాడట. లేదండి ఆగుతుందండి అన్నదట. అరే ఆగదని చెప్తుంటే ఇక్కడ ఏ బస్సు ఆగదు, వెళ్ళు అక్కడ బస్ స్టాప్లోకి వెళ్ళమంటే లేదండి ఖచ్చితంగా ఆగుతుంది చూడండి అన్నాడట. అరే ఈ అమ్మాయి ఎంత కాన్ఫిడెంట్గా చెప్తుంది ఏంటని కాస్త వెయిట్ చేశాడట. ఈలోగా బస్సు వచ్చింది, సరిగ్గా అమ్మాయి దగ్గర ఆగింది. అమ్మాయి బస్సుకి ఎక్కేసింది. అప్పుడు ఆ బస్సు డ్రైవర్ని అడిగాడట, ఇక్కడ బస్సు ఎందుకు ఆపావని. అయ్యా ఆ అమ్మాయి నా కూతురు, నా కుమార్తె అన్నాడట. ప్రియ దేవుని పిల్లలారా, ఇది ఎందుకని ఈ సాదృశ్యం ఎందుకంటే నువ్వెక్కడున్నా, పొలాన్నున్నా, రోడ్డు మీద ఉన్నా, మరి ఏ స్థితిలో ఉన్నా యేసయ్య వచ్చినప్పుడు నిన్ను పేరు పెట్టి తీసుకుపోతాడు. ఎందుకంటే నువ్వు ఆయన బిడ్డవు, ఆయన కుమార్తెవు, ఆయన కుమారుడు గనుక నిన్ను తీసుకెళ్ళిపోతాడని మనము సిద్ధంగా ఉండాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. అది ఏ రూపంలో వచ్చినా సరే చెప్పాను కదా ఇందాక, మనం స్వీకరించాలి. అది కరోనా రూపంలో రావచ్చు, హార్ట్ అటాక్ రూపంలో రావచ్చు, లేకపోతే ఇతర అనేకమైన శరీర రుగ్మతల వలన రావచ్చు, యాక్సిడెంట్స్ వల్ల రావచ్చు,
మరి ఇతరుల వలనైనా రావచ్చు. ఎలా వచ్చినప్పటికీ కూడా మనం సిద్ధపడిన వారముగా ఉన్నప్పుడు మనకు భయం ఉండదని మీకు మనవి చేస్తూ ఉన్నాం. ఇక సదాకాలము దేవునితో ఉందుము అని ఇక్కడ ఇంకొక విషయం గమనించినప్పుడు, మరి సదాకాలము దేవునితో ఎలా ఉంటామండి? సాధారణంగా దైవజనులు, మరి మా సేవకులు దైవజనులు ఏం చెప్తారంటే, ఎవరైనా చనిపోయినప్పుడు అమ్మ ఏడవద్దు, యేసయ్య దగ్గర ఉన్నాం, మనం కూడా అక్కడికి వెళ్ళి ఆయన్ని మనం చూస్తాం అని ఓదారుస్తాం. అది అప్పటికి అది అవసరం, ఆ ఓదార్పు అనేది. ఎందుకంటే మనం ఏదో ఒక రోజున మరలా మన పితరులను చూస్తామనేటువంటిది ఒక నిరీక్షణ ఉంది. అది ధైర్యాన్ని ఇస్తుంది, ఓదార్పునిస్తుంది. అయితే ఇక్కడ కొంచెం క్లారిటీ ఏంటండి, మరి అక్కడ మనము మన తండ్రి మన పితరులు అక్కడ ఉన్నారు, మనం వెళ్ళాం, అయితే అక్కడ ఏమవుతాం అనేటువంటి విషయాన్ని గమనించినప్పుడు అక్కడ ఏ విధమైన బంధుత్వాలు ఉండవు. ఇది గమనించండి. ఇక్కడ చూస్తాం, కానీ మనం అక్కడ ఈమె నా భార్య అని, ఈమె నా తల్లి అని, ఈమె నా తండ్రి అని అక్కడ ఈ లోక సంబంధాలు ఏమీ ఉండవు. ఉన్న సంబంధం ఎలా దైవ సంబంధం, దేవదూతలకున్న సంబంధం. మత్తయి సువార్త 22వ అధ్యాయము 30వ వచనాన్ని మనం పరిశీలించినప్పుడు, పునరుద్ధానమందు ఎవరును పెండ్లి చేసుకొనరు, పెండ్లికి ఇయ్యబడరు, వారు పరలోకమందున్న దూతల వలె ఉందురు అని రాయబడి ఉంది. అంతేగాని అక్కడ ఏ విధమైన బంధం ఉండదు. తిరిగి అక్కడ మరి సంసారం చేయడము, లేకపోతే ఇలాంటి ఈ భౌతికమైనటువంటి విషయాలు అక్కడ ఉండవని గమనించాలని మీకు మనవి చేస్తూ ఉన్నా. అయితే ఇక్కడ గమనించవలసింది ఏంటంటే, చనిపోయిన తర్వాత మనం 2 చోట్లకి వెళ్తాం. ఒకటి నరకము, రెండోది పరలోకం. నరకం అనేది అవసరాలు ఉండే స్థలము, కానీ అవి తీరవు. ఉదాహరణకి లాజరు ధనవంతుడు ఉపమానములో, ధనవంతుడు చనిపోయాడు, నరకములో బాధపడుతూ ఉన్నాడు. అబ్రహామును వైపు తిరిగి చూసి, అబ్రహామా తండ్రి, నీ ప్రక్కన ఉన్నటువంటి ఆ లాజర్ను పంపించి అతన్ని చిటికన వేళ్ళు నీటిలో ముంచి నా నాలుక మీద వేస్తే నా దాహం తీరుస్తుంది అన్నాడు. అంటే ఒకసారి ఎంత బాధపడుతూ, అదే నరకం. దాహం అవుతుంది, తీరే మార్గం లేదు. ఇదే నరకం. ఈ లోకంలో కూడా దాహం అవుతుంది, నీళ్ళు ఎక్కడ దొరకవు, ఎవరు ఇవ్వటం లేదు. ఇంకా అంతకన్నా నరకం ఏముంటుంది చెప్పండి? అవసరం తీరదు, అదే నరకం. అలాంటి నరకంలో ఉన్నాడు. కానీ లాజరు అబ్రహాము రొమ్మున ఆనుకుని సేద తీరుతూ ఉన్నాడు. ఆయన మాట్లాడటలేదు. ఈ ఉపమానంలో లాజరు మాట్లాడటలేదు, ధనవంతుడు మాట్లాడుతున్నాడు. కారణం, ధనవంతునికి అవసరం ఉంటుంది, లాజరుకి అవసరం లేదు. ఆయన దేవుడే, ఆయన ప్రతి అవసరతను తీర్చగలిగేవాడుగా, తీర్చేటువంటి పరిస్థితిలో ఉన్నాడు కనుక అతను మాట్లాడవలసిన అవసరము లేదు. ఉదాహరణకి మనకి దాహం అవుతుంది అనుకోండి, మన భార్య లేక భర్త బిడ్డల్ని గ్లాస్ మంచినీళ్ళు అని అడుగుతాం, దాహం అవుతుంది కనుక. దాహం అవనప్పుడు ఇంకెవరితో మాట్లాడవలసిన పని ఏంటి? అక్కడ దేవునితో దూతల వలె పరిశుద్ధుడు 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 అని ప్రతిగానములు చేస్తూ నిరంతరము సంతోషించేటువంటి స్థితిలో ఉంటాం. ఒక విధంగా హ్యాపీ లైఫ్ అంటారు చూసారా?
ఈ లోకములో దాన్ని పూర్తిగా నిర్వచించలేము. కానీ పరలోకమందు చూడండి, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 3వ వచనంలో అంటాడు, అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారైన ప్రజలయుందురు, దేవుడు తానే వారి దేవుడయుండి వారికి తోడయుండును. ఇంకేం కావాలండి? ఇంకేం కావాలి? సర్వశక్తివంతుడైన దేవుడు, సర్వాధికారి అయినటువంటి దేవుడు, సృష్టికర్త అయినటువంటి దేవుడు ప్రతి అవసరాన్ని ఈ లోకములో తీర్చడానికే కదా ఈ భూసంబంధమైనటువంటి మొక్కలను సృష్టించాడు, నీటిని సృష్టించాడు, జంతువులను సృష్టించాడు. ఇవన్నీ గిఫ్ట్గా మానవుడికి ఇచ్చాడు. మానవుడు వీటన్నిటిని కూడా అనుభవించి ప్రభువా నువ్వు ఎంత గొప్పవాడు అని ఆరాధించమని ఆయన మనకు వాక్యాన్ని ఇచ్చాడు. ఏ విధంగా జీవించాలో చెప్పి అది మానేసి మన ఇష్టానుసారంగా మనం జీవిస్తున్నాము. లేనిపోని అజాగ్రత్త వలన మనము ఈ లోకాన్ని పోగొట్టుకుంటున్నాం. అజాగ్రత్త వల్ల, అశుభ్రత వలన, ఆజ్ఞాతిక్రమమే పాపం, తినొద్దన్నవి తినటం వల్ల మనం ఆరోగ్యాన్ని పోగొట్టుకుంటున్నాం. కోవిడ్-19 మొదలైనటువంటిది ఈ భయంకరమైన వ్యాధులకు గురవుతూ ఉన్నాం. ప్రియ దేవుని పిల్లలారా, ఒకసారి ఆలోచన చేయండి. ప్రభుత్వం వారు ఇచ్చేటువంటి సలహాలను పాటించండి. దేవుని వాక్యానికి మొదటి స్థానం ఇవ్వండి. దేవుని వాక్యానుసారముగా జీవించువానికి ఆయన గుడారమున ఏ అపాయము సమీపించదు. నీ గుడారమును ఏ అపాయము సమీపించదు అంటే అర్థం ఏంటి? నువ్వు వాక్యానుసారంగా ఉన్నావు, దేవునికి లోబడి ఉన్నావు కాబట్టి. అంతేగాని ఇష్టం వచ్చినట్టు నువ్వు తిరిగి నీ ఇల్లుని నేను కాపాడుతానని దేవుడు అనలేదు. కనుక శుభ్రతను పాటిద్దాం, ఈ లోకంలో ఆరోగ్యంగా జీవిద్దాం. ఈ ఆరోగ్యకరమైనటువంటి హృదయంలో దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మను కలిగి ఉందాం. దేవుడు వచ్చేటప్పటికి పరిశుద్ధులమై మనము సిద్ధముగా ఉండి ఆయనని ఎదుర్కొందాం. కాబట్టి ఇట్టి గొప్ప రక్షణ భాగ్యం దేవుడు మనకిచ్చాడు. గతించిన మన పితరులు దేవుని సన్నిధిలో ఉన్నారు. వారిని మనం కూడా అక్కడికి వెళ్ళాలంటే మనము దేవుని సన్నిధిలో ఉండి దేవుని కొరకు మనం ఎదురు చూస్తూ ఆయన వాక్యానుసారముగా జీవిద్దాం. మీరందరికీ కూడా నేను 2 విషయాలు కోరుకుంటున్నాను. ఒకటి, పరిశుభ్రముగా ఉండి ఆరోగ్యకరముగా ఉండి ఈ లోకములో దేవుడు మనకు అనుగ్రహించిన సమస్తమును ఆస్వాదించి ఆయన చెప్పిన ప్రతి పనిని మనం నెరవేర్చి ఆ ఆరోగ్యకరమైనటువంటి జీవితముతో పరిశుద్ధత సంపాదించుకుని పరలోకము చేరదాం. అట్టి గొప్ప కృప మీకును మీ కుటుంబాలకును వింటున్న ప్రతి బిడ్డకును అనుగ్రహించి కాపాడునుగాక. ఆమేన్. వందనాలు. ఫాలో క్రైస్ట్ ఫెలోషిప్ బిడ్డల కొరకు, వారి టీం కొరకు ప్రార్థించండి. ఇలాంటి మరికొన్ని వీడియోలు మీ ముందుకు తీసుకురావడానికి బిడ్డలు ఎంతో కష్టపడుతున్నారు. వారి కొరకు, వారి ఆరోగ్యం కొరకు ప్రార్థన చేయండి. దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.